అందరికీ నమస్తే. రీసెంట్గా మనం అందరం చూడడం జరిగింది. ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం బద్దలుగొట్టాడు, అది చట్టరీత్యా నేరం. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని కవర్ డ్రైవులు, దాన్ని కప్పిపుచ్చడం కోసం అనేక విధాలుగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో అంబట్టి రాంబాబు గారు కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన చూద్దాం. ఈయన ఏదో పెద్ద నీతిమంతుల్లాగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూద్దాం. పోలింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. ప్రధానంగా ఏమన్నాడు, పోలింగ్ రోజున చాలా దగ్గరలో హింసాత్మక ఘటనలు జరిగాయని. ఆ ఘటనలు చేసింది ఎవరు? మీ వైఎస్ఆర్సీపీ నాయకులే కదా. మీ వైఎస్ఆర్సీపీ నాయకులే కదా రౌడీజం చేసేది, గూండాయిజం చేసేది. ఈరోజు నేర చరిత్ర ఉన్న వ్యక్తులకి ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఎవరు? మీ నాయకుడే కదా. నువ్వు అడగాల్సింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని కదా. అంబట్టి రాంబాబు గారు ఎందుకు అడగలేకపోతున్నారు? ఇంకేమంటున్నాడు ఒకసారి చూద్దాం. పలనాడులో అంటే మా జిల్లాలో, పల్నాడులో వీళ్ళ జిల్లాలో అంటారు ఎక్కువగా హింసాత్మక సంఘటనలు జరిగి, ఒక విధంగా చెప్పాలంటే కానీ విని ఎరుగని రీతిలో ఏ రోజు జరగనటువంటి విధంగా, ఏ ఎన్నికల్లోనూ జరిగినంత హింస అక్కడ చోటు చేసుకుంది. ఆ హింస చోటు చేసుకోవడానికి ఏమంటా ఉన్నాడు, పలనాడులో ఎక్కువ ఘటనలు జరిగాయి, హింసాత్మక ఘటనలు ఏ ఎన్నికల్లో జరగని విధంగా ఈ ఎన్నికల్లో జరిగాయి అంటున్నారు. అసలు పల్నాడులో రౌడీజం మొదలుపెట్టిందే మీరు కదయ్యా అంబట్టి రాంబాబు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంతమంది ప్రాణాలు తీశాడయ్యా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, అమాయకులు కావచ్చు, వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేకపోయినా కానీ అనేక మంది బడుగు బలహీన వర్గాల వ్యక్తుల్ని చంపించింది ఎవరయ్యా? మీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాదా? దానికి సమాధానం చెప్పు. ఇంకొకటి, మాచర్లలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం బలవంతంగా అనేక మంది పైన దాడులు చేసి నామినేషన్లు విత్డ్రా చేసుకోమని చెప్పి వాళ్ళని చంపి, వాళ్ళని కిడ్నాపులు చేసి, దౌర్జన్యాలు చేసి, మున్సిపాలిటీ ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ బొండ ఉమా గారు వస్తుంటే ఆయన పైన కూడా దాడి చేసి ఆ రోజు ఎన్నికల్లో హింసాకాండకు తెరదీసింది ఎవరయ్యా? వాడు కూడా తురక్ కిషోర్ ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మీ పార్టీ వాళ్ళు కదా. దాని గురించి మాట్లాడండి అంబట్టి రాంబాబు గారు. ఈరోజు కూడా అక్కడ హింసాత్మక ఘటనలు చేసింది మీ పార్టీ వాళ్ళే కదయ్యా. దానికి దీనంతటి పల్నాడులో ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయంటే మీ పార్టీ వల్ల రౌడీజమే కదా. అతను ఎవరో అనిల్ అనుకుంటా, మీసాలు తొడలు కొడతా, నేను పల్నాడు పౌరుషం చూపిస్తా, గూండాయిజం చూపిస్తా అన్నాడు కదా. అతను అన్నాడు. మళ్ళీ ఈ విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నాడు, నువ్వు అన్నావు, ఈ విధంగా చాలామంది అన్నారు కదయ్యా. అతను ఎవరు గోపిరెడ్డి, వీళ్ళంతా అన్నారు కదా పల్నాడులో. నరసరావుపేట ఎమ్మెల్యే కావచ్చు, అతను మాచర్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ కావచ్చు, ఇంకొకటి గురిజాల ఎమ్మెల్యే క్యాండిడేట్ కావచ్చు, సత్తెనపల్లి నువ్వు కావచ్చు, వీళ్ళంతా నరసరావుపేట ఎంపీ అనిలు, ఈ విధంగా మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దానికి సమాధానం చెప్పండి. ఈ రోజు ఈ విధంగా మాచర్ల జరిగింటే దానికి మీరు కారణం. గల కారణాల మీద మీరు ఈసీ కంప్లైంట్ ఇచ్చారంట. ఆ రోజున పోలింగ్ రోజున పోలీసులు అసలు రిస్క్యూకు రానటువంటి పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. తర్వాత అక్కడ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు, కలెక్టర్ని మార్చారు, ఇంకా కొన్ని చోట్ల కలెక్టర్ని మార్చారు. ఏదో కొంత జరిగింది, ప్రాథమికంగా తప్పు జరిగిందనేటువంటి భావన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తరుణం. ఈ తరుణంలో మరి అనేక చోట్ల బూత్ క్యాప్చర్ చేసుకున్నారు, దొంగ ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంలను పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఏమంటా ఉన్నాడు, కొన్ని ఘటనలు జరిగాయి, ఆ ఘటనలో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది, ఇంకా ఎక్కడో తప్పు జరుగుంటుంది ఈ విధంగా అని చెప్పి అక్కడ బూత్ క్యాప్చర్ రిగ్గింగ్లు అన్నావు. అసలు బూత్ క్యాప్చర్ రిగ్గింగ్లు చేయడం మీ పార్టీ తరమే కదయ్యా. ఎందుకంటే మీ పార్టీ వాళ్ళే కదా. పులివెందుల్లో సైతం మీ నాయకుడు సొంత నియోజకవర్గంలో కూడా రిగ్గింగులు చేసుకున్నాయంటే తప్ప గెలవలేని పరిస్థితి మీకుంది. బూత్ క్యాప్చరింగ్లు మీరు చేశారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు మీ బతుకులంతా బూత్ క్యాప్చరింగ్లు రిగ్గింగులతో గెలవడమే కదా. ఏ రోజన్నా నిజాయితీగా గెలిచారా? ఈవెన్ మున్సిపాలిటీ ఎలక్షన్లోనూ బూత్ క్యాప్చరింగ్లు రిగ్గింగ్లు, సార్వత్రిక ఎన్నికల్లో బూత్ క్యాప్చర్ రిగ్గింగ్లు, అసలు మాచర్లో బూత్ క్యాప్చర్ రిగ్గింగ్లు మీ పార్టీ వాళ్ళు చేశారు. ఈ రోజు ఏం చేస్తున్నావు? నువ్వు తెలుగుదేశం వాళ్ళపైన వస్తున్నావు. ఈవీఎంలు ధ్వంసం అంటున్నావు. ఈవీఎంలు ధ్వంసం చేసింది కళ్ళకు గట్టినట్టు కనబడటం లేదా? ఎవరు చేసింది? మీ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదా. ఈ విధంగా చేస్తుంటే ఈయన బయటకు వచ్చి కవర్ డ్రైవులు చూడండి ఏ విధంగా చేస్తున్నాడు ఈ అంబట్టి రాంబాబు. బూత్ క్యాప్చరింగ్ జరిగింది, తెలుగుదేశం వాళ్ళు కూడా భయంకరంగా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ప్రధానంగా ఈయన మొహం చూడండి, బూత్ క్యాప్చరింగ్ అని కొంచెంసేపు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది వీళ్ళే చేశారు కాబట్టి మళ్ళీ వచ్చి తెలుగుదేశం వాళ్ళని దొంగ మొహం, దొంగ వ్యక్తి. ఈయన చూడండి ఏ విధంగా కవర్ డ్రైవులు చేస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కాపాడడం కోసం ఈ అంబట్టి రాంబాబు. ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి. కొన్ని చోట్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం ఉన్నాడు, నిజం చెప్పేశాడు. చాలా దారుణాలు జరిగిపోయాయని. ఆ దారుణాలు ఏంటో తెలుసా? ఎంతోమంది బలహీన వర్గాల వ్యక్తులను చంపేసింది ఎవరో?
మీ నాయకుడు పిన్నెల రామకృష్ణారెడ్డి దారుణాలు చేసి ఆ రోజు గూండాయిజం రౌడీజం చేసింది ఎవరో పిన్నెల రామకృష్ణారెడ్డి. ఆ విధంగా దారుణాలు చేసిన వ్యక్తిని పోలీసు వాళ్ళు పట్టుకోవాలంటే పారిపోయిన వ్యక్తి పిన్నెల రామకృష్ణారెడ్డి. ఆయన్ని పిన్నెల రామకృష్ణారెడ్డిని కాపాడడం కోసం ఇంకా ఈయన ఏం చెప్తున్నాడు ఒకసారి ఆలోచిద్దాం. అట్లయితే అసలు పోలింగ్ స్టేషన్ లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటకు పంపించినటువంటి సంఘటన చూసాం. దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది. కానీ ఎవరు పోలీసులు రిస్క్ రాలేదు. కొట్టారంట, తన్నారంట, తరిమారంట. మీ దగ్గర సాక్షి ఉంది కదయ్యా, ఆ రోజు మీ దగ్గర మీడియా ఉంది కదయ్యా, ప్రతిదానికి ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టు సృష్టిస్తారు కదా. ఆ రోజు ఎంపీతో ఉన్నారు, మీ మీడియా ఛానల్ ఏం చేస్తోంది? ఆ రోజు మాత్రం మీరు రౌడీజం చేసి మీరు అనేక మందిని, ఆ రోజు నంబుగురు శేషగిరిరావు అనే ఆయన్ని తలపైన 6 కుట్లు 7 కుట్లు పడే విధంగా కొట్టింది మీరు. ఆ రోజు పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడి చేసింది మీరు. ఏజెంట్లుగా ఉన్న ఆడ మహిళలను కూడా కొట్టింది మీరు. ఈ విధంగా ఇన్ని చేసి సిగ్గు లేకుండా బయటకు వచ్చి మా వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొట్టారని చెప్తున్నావంటే నువ్వు ఎంత దిగజారిపోయావో ఒక్కసారి తెలుసుకోండి అంబట్టి రాంబాబు గారు. అయితే ఇవాళ నాకు చిత్రంగా అనిపించింది ఏంటి, ఇవాళ విచిత్రంగా అనిపించిందంట. వీడియో రిలీజ్ అయింది. రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్, ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ పోలింగ్ బూత్ లో ఆ ఈవీఎంలు పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది ఎక్కడ రిలీజ్ అయిందో మరి అర్థం కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్ యాక్చువల్ గా. ఇది లోకేష్ గారు ట్విట్టర్ లో పెట్టారంట. ఎట్లా చేయాలి లోకేష్ గారు ట్విట్టర్ కి? ఇస్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్ గా, అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా? ఆలోచించాలి కదా. ఏమంటున్నాడు చూసారా? వీడియో వచ్చింది ఆ రోజు ఈవీఎం పగల కొడుతున్నట్టు, అది లోకేష్ గారికి ఎట్టొచ్చింది అని అడుగుతా ఉన్నాడు. అయ్యా లోకేష్ గారి దగ్గరికి రాకూడదా వీడియో? అది ఎలక్షన్ కమిషను రిలీజ్ చేసిన వీడియో లోకేష్ గారి దగ్గరికి వచ్చింది. ఆయన లోకేష్ గారు వేశారు. లోకేష్ గారు వేసిన తర్వాత అది వైరల్ అయింది. దాన్ని యాక్షన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పి చర్యలు తీసుకోమనింది. దాంట్లో ఉండేది పిన్నెల రామకృష్ణారెడ్డి. ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటారు. మీకు అద్దాలు పెట్టుకున్నారు, కొంచెం మార్చుకుంటే మంచిది. ఎందుకంటే దాంట్లో క్లారిటీగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వచ్చి కొట్టి పగల కొడతా ఉంటే దాంట్లో అది నిజమా ఫేక్కా అంటున్నావు. ఇన్ని రోజులు ఫేక్కులు చేసి ఏది నిజమో ఏది ఫేక్కో అర్థం కావనట్టుంది అంబటి రాంబాబు గారు. ఎందుకంటే 5 ఏళ్లగా మీ బతుకులంతా ఫేక్ బతుకులే కదా, ఏది కట్టింది లేదు. చంద్రబాబు నాయుడు గారు కట్టినట్టుకన్నిటికీ ఈ విధంగా రంగులు వేసుకుంటా, ఈ విధంగా ఓపెనింగులు చేసుకుంటూ, ఇవన్నీ చెప్పుకుంటూ మార్ఫింగులు చేసి మళ్ళీ ఇవన్నీ చేశారు కదా. ఆ విధంగా మీకు అలవాటు ఫేక్ బతుకులు. దాన్ని క్లారిటీగా సీసీ కెమెరా రికార్డు వస్తే దాన్ని కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నా. అంటే ఇతను ఎంత, ఈయన మంత్రిగా చేశాడంట, ఈయన మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్టెంట్ అంట, వీళ్ళకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంట. మీరు ఫేక్ అయ్యా, దాంట్లో క్లారిటీగా వచ్చి నువ్వు అంటున్నావు అది ట్రూ ఆర్ ఫాల్సా అని. సరే నువ్వు అంటున్నావు కదా, దాంట్లో తప్పు లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి ఎందుకు పారిపోయాడు? మీరు అంటున్నారు కదా మేము పులులం, మేము ఏం తప్పు చేయలేదు. పులులు తప్పు చేయకపోయింటే విచారణకు సహకరించుండొచ్చు కదా. కనీసం సిట్టు విచారణకు కూడా సహకరించకుండా దొంగలాగా పలనాడు పిల్లి, మాచర్ల పిల్లి పిన్నెల రామకృష్ణారెడ్డి, పిల్లి రామకృష్ణారెడ్డి ఊరుదులు ఎందుకు వెళ్ళిపోయాడయ్యా దొంగ చాటున? అక్కడెక్కడో ఎందుకు దాంకో ఉన్నాడయ్యా? మీ సాక్షికి మాత్రమే ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాడయ్యా? ఆ రోజు వీడియో వచ్చే తాలికి 2 రోజులుగా ఎందుకు కనబడటం లేదయ్యా? దేశం వదిలి వెళ్ళిపోయాడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి లాగా. కొంతమంది ఏమో రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడు అంటున్నారు, కొంతమంది ఏమో కమోడ్ల దగ్గర దాంకోని ఉన్నాడు, బాత్రూముల్లో దాంకో ఉన్నాడు అంటున్నారు. ఎక్కడ దాంకో ఉన్నాడో కాస్త చెప్పొచ్చు కదా అంబట్టి రాంబాబు గారు. మీరు అన్నట్టు తప్పు చేయకపోయింటే విచారణకు సహకరించచ్చు కదా. నిజంగా ఈవీఎం ఫేక్ పగలగొట్టిన ఫేక్ అయితే దగ్గరకు సహకరించండి. ఎందుకు దొంగలా పారిపోయాడు? మీరు పులులు అంటారా? పులులు కాదు, మీరు పిల్లులని ఈరోజు తేలిపోయింది. ప్రజల్లారా ఒక్కసారి చూడండి, ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి తప్పు చేస్తుంటే దొంగలాగా పారిపోయి ఉంటే వీళ్ళు వచ్చి కవర్ డ్రైవర్లు చూడండి ఏ విధంగా చేస్తున్నారు. వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. అంబట్టి రాంబాబు గారు మీరు సీనియర్, 1989లో ఎప్పుడో గెలిచారు, మళ్ళీ మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారు. లాస్ట్ టైం గాల్లో గెలిచారు, పీకిందేమీ లేదు, గంట అరగంట తప్ప. ఈరోజు మళ్ళీ మీరు కవర్ ఈసారి ఓడిపోతారు, మీరు మీ పార్టీ ఓడిపోబోతుంది. ఫ్రస్ట్రేషన్లో మీ నాయకుడు చేసిన తప్పులకు బయటకు వచ్చి ఇలాంటి కవర్ డ్రైవ్లు ఎందుకు? ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పొచ్చు కదా. వయసులో పెద్దవాళ్ళు ఇంకనైనా ఇలాంటి అబద్ధాలు చెప్పకుండా బయటకు వచ్చి క్షమాపణ చెప్తే ప్రజలు క్షమిస్తారు. లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి ఏ విధంగా అయితే దొంగలాగా పారిపోయాడు మీకు కూడా అదే గతి పడుతుంది. ఇకనైనా మారండి. అంబట్టి రాంబాబు దొంగ మాటలు ఆపండి. ఎప్పుడు వచ్చి వీళ్ళని తిట్టడం కాదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా ప్రజాస్వామ్య పైన గౌరవం ఉంటే పిన్నెల రామకృష్ణారెడ్డిని సహకరించమని. దొంగల ఎందుకు పారిపోతాడు? మీరు దొంగలు కాబట్టి ఈరోజు మళ్ళీ వచ్చి కవర్ డ్రైవ్లు
ఇలాంటి వాళ్ళకి పిన్నెల రామకృష్ణారెడ్డికి పట్టిన గతే ఇంకొక 2 వారాల తర్వాత అంబటి రాంబాబు గారికి కూడా పడుతుంది అనిపిస్తూ ఉంది ఈ మాటలు చూస్తూ ఉంటే.